ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలై 3 రోజులు అవుతున్నా కాంగ్రెస్ ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఖమ్మం పార్లమెంటు విషయంలో స్పష్టత రాకపోవడంతో కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. ఈ నెల 25న నామినేషన్కు తుది గడువు ముగింపు కావడంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఖమ్మం స్థానానికి మొదటి నుండి మల్లు, నందిని, పొంగులేటి మధ్య పోటీ జరుగుతోంది. ఖమ్మం విషయంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించినా గెలుస్తామని ధీమాగా హైకమాండ్ కనిపిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. పెండింగ్లో 3 స్థానాల అభ్యర్థుల ప్రకటన మరో 2 రోజులు పట్టే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నామినేషన్ ప్రక్రియ మొదలైపోయి 3 రోజులు కూడా అయిపోయింది. కానీ మరో 2 రోజులు 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? సంతోషి, కాంగ్రెస్ అభ్యర్థుల ఏదైతే పెండింగ్ స్థానాలకు సంబంధించి అయితే ఇప్పటికీ కూడా మల్లగుల్లాలు పడుతుందని చెప్పాలి అధిష్టానం. ప్రధానంగా ఇటు ఖమ్మం విషయానికి వస్తే ఈ 3 స్థానాలకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్ స్థానం ముడిపడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇటు బీసీకి ఇస్తే ఇటు కరీంనగర్ లో ఓసీకి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇటు కరీంనగర్, ఇటు ఏదైతే ఖమ్మం 2 స్థానాల విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతుంది. ప్రధానంగా ఖమ్మంలో కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరికి ఇప్పించాలని కూడా ప్రయత్నం, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం సంబంధించిన సతీమణి నందినికి ఇవ్వాలని కూడా ఇటు ఇద్దరు గట్టిగా అధిష్టానం వద్ద పట్టుబట్టడం. మరొక వైపు దాదాపు అంటే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అది పడుతూ వస్తుంది. ఆ విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు అంటే ఒకేసారి 3 స్థానాలు కూడా ప్రకటించాలని కూడా అధిష్టానం భావిస్తుంది. హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇన్ని రోజులు మొదటి నుండి కూడా ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా నందిని రెడ్డి పేర్ల మధ్యలో పోటీ నెలకొందని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు తాజాగా కూడా ఇప్పుడు నిజామాబాద్కి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రధానంగా, అదేవిధంగా ఈ రఘురామరెడ్డి పేరు, అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయాన ఈయన కూడా రఘురామరెడ్డికి పేరు కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. వీరి మధ్య పోటీ ఉందని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి ఎవరికి అధిష్టానం కేటాయిస్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే మిగతా పార్టీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారంలో కూడా దూకుడు పెంచారని చెప్పొచ్చు. ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ విషయంలో ఇప్పటికీ పెండింగ్ స్థానాల్లో ఉన్న 3 స్థానాలని అభ్యర్థులు ప్రకటించకపోవడంతో పాటు ఆ స్థానాలు ఇప్పటికే వెనకబడిందని చెప్పాలి. మరొక వైపు ఇటు ఖమ్మం విషయంలో మాత్రం అధిష్టానం క్లియర్ గా ఉంది. అక్కడ మొత్తం ఇప్పటికి అంటే 11 స్థానాలు గెలిచింది. ఒక్క స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ ఏదైతే తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించినా ఖచ్చితంగా గెలుస్తారని ధీమాగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ స్థానం విషయంలో ధీమాగా ఉంది. మరొక వైపు ఇటు కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం అక్కడ బీజేపీ అభ్యర్థి అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బలంగా ఉన్నారు. ఆ అభ్యర్థి విషయంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోవడంతో అక్కడ కాంగ్రెస్ క్యాడర్ అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి, గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థి ప్రకటనలో జాప్యం జరుగుతుండటంతో అసలు ఈ స్థానంలో అభ్యర్థులు ఎవరు ప్రకటిస్తారు, ప్రకటిస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం ఆ విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదని చెప్పొచ్చు. మరొక ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా అక్కడ అభ్యర్థి విషయంలో సమీరుల్లా ఖాన్ అని ఒకే పేరు వినపడుతున్నప్పుడు కూడా ఆ స్థానాన్ని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొత్తంగా చూసినట్టయితే ఈ జాప్యానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటికీ ఒక స్పష్టత రాని పరిణామాలు చెప్పొచ్చు. మొత్తంగా
ఈ నెల 25న ఈ పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ కు తుది గడువు ఉంది. ఈ 25 లోపు అభ్యర్థుల్ని ప్రకటించినా కూడా ఈ స్థానాల్లో మరి ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తాయి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మరి ఇంకా మరో 2 రోజులు అయితే ఈ పోస్ట్ పోన్ జరిగే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో మాత్రం ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం అని చెప్పొచ్చు. సంతోషి. థ్యాంక్ యూ.